హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది, డ్యూయల్ టోన్ కలర్తో. ఫ్రెండ్స్, ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి. ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్వోస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ టాప్ అండ్ వేరియంట్ 2016 10వ నెల కారు. 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు దాకా కూడా 85,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజిన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ విషయంలో ఈ కారు స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ 50% ఉన్నాయి. మైలేజ్ దాదాపుగా 20 నుంచి 23 మధ్యలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి. కార్ సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా డ్యూయల్ టోన్ కలర్తో అయితే వస్తుందండి. బ్లూ అండ్ వైట్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ, ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు, కార్తో వచ్చినటువంటి డోర్సే ఉన్నాయి. కాకపోతే ఒక 5-6 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే పడ్డాయి. ఎక్కడ పడ్డది అన్నది కూడా మీకు అర్థం కాదు. అంత నీట్గా అయితే టచ్అప్లు అయితే పడ్డాయండి. గీతలు అయితే పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్. నేను కాదు, ఇండియాలో ఏ డీలర్ అమ్మినా ఇది కామన్ అండి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. వేరే వాళ్ళు అయితే ఫ్రంట్ బంపర్కి పడ్డది, బ్యాక్ బంపర్కి పడ్డది అని కబుర్లు చెప్తూ ఉంటారు. మనం అట్లా చెప్పమండి. ఒక 5-6 చోట్ల మాత్రం టచ్అప్లు అయితే పడ్డాయి. అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 4,75,000 రూపాయలు. 4,75,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది. 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 80% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 50% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఒక వెనకాల 40% టైర్ ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. టైర్స్ వచ్చేసి ఒక వెనకాల 40% అయితే ఉన్నాయండి. ఎలైవీల్స్ ఉన్నాయి. రూఫ్ రైలు ఇక్కడ లైట్గా క్రాక్ అయితే వచ్చిందండి. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. ఇదేంటంటే పైన ఉండేది కాబట్టి ఎండకి ఎండి క్రాక్స్ అయితే వస్తాయి. రూఫ్ రైల్స్ లైట్ క్రాక్ అయితే వచ్చింది రూఫ్ రైల్ చూసుకున్నట్లయితే. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎక్బార్ బానెట్ కదా ఒకసారి చూడొచ్చు. ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే. అలాగే స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు.
స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి, గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 85,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రైడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు, అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ ఒక 50% ఉన్నాయి, ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి, చూడొచ్చు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది, చూడొచ్చు. ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఇంజన్కి అయితే లేవు. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. కంపెనీ బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి. ఇంజన్ విషయంలో నో టెన్షన్, ఎక్సలెంట్ ఉంది. బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 2016 మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్, ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి, 85,000 తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 4,75,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై.